నైరుతి బంగాళాఖాతంలో దిత్వ తుఫాన్ అనేది కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రం పైన ఏమైనా ప్రభావం ఉండే అవకాశం ఉందా? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్, ఈ దిత్వ తుఫాన్ ప్రభావం తెలంగాణ పైన ఉంటుందా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే యొక్క తుఫాన్ అనేది ప్రస్తుతం ఇటు నైరుతి బంగాళాఖాతంలోను ఉత్తర శ్రీలంక ప్రాంతంలోనూ ప్రస్తుతం కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం ఇది కేంద్రీకృతమైన ప్రాంతం కనుక చూసుకున్నట్లయితే సుమారు 9.4 డిగ్రీల అక్షాంశ మరియు 80.7 డిగ్రీల రేఖాంశాల గుండా ఇటు శ్రీలంక అలాగే చూసుకున్నట్లయితే నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. సో దీని యొక్క ప్రభావం అనేది 30 కల్లా కూడా ఇటు ఉత్తర తమిళనాడు అలాగే దక్షిణ కోస్తా ఆంధ్ర అలాగే చూసుకున్నట్లయితే పుదుచ్చేరి ప్రాంతాల గుండా ఇది తీరానికి ప్యారలల్గా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని యొక్క ప్రభావం తెలంగాణలో డిసెంబర్ 1 కల్లా కూడా ముఖ్యంగా దక్షిణ జిల్లాల్లో కొంచెం అక్కడక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉందా? ఎక్కడ కేంద్రీకృతమైంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్లుగా ఈ కేంద్రీకృతమైనటువంటి ప్రాంతం కనుక చూసుకున్నట్లయితే 9.4 డిగ్రీల నార్త్ అలాగే 80.8 డిగ్రీల ఈస్ట్ వరకు కూడా అక్షాంశ రేఖాంశాల గుండా ఇటు శ్రీలంక అలాగే చూసుకున్నట్లయితే నైరుతి బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై ఉంది. క్రమేపీ ఇది తీరానికి ప్యారలల్గా కొనసాగుతూ ఇటు ఉత్తర తమిళనాడు అలాగే చూసుకున్నట్లయితే దక్షిణ కోస్తా తీరం గుండా ప్రస్తుతం ఈ కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే మోంతా తుఫాను కూడా అనుకోకుండా దిశ మార్చుకోవడం వల్ల ఇటు తుఫాన్ పైన ఇటు తెలంగాణ పైన ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు కూడా ఏదైనా దిశ మార్చుకునే అవకాశం ఉన్నదా? ఇది కొనసాగే ఒక విధంగా ఇది ప్రయాణించే యొక్క తీవ్రత కనుక చూసుకున్నట్లయితే గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రస్తుతం కదలాడుతుంది. సో ఈ యొక్క కదలికని బట్టి మనం చెప్పవచ్చు ఇది ఒక విధంగా మనం చూసుకున్న మోంతా తుఫాన్ అనేది కానీ ఒక శక్తివంతంగా కదిలింది. దీని యొక్క కదలిక కూడా చాలా సాధారణంగానే కదులుతుంది. నిన్న కనుక నమోదైనటువంటి ఈ యొక్క గాలి తీవ్రత కూడా 30 కిలోమీటర్ల వేగంతో కూడా గాలి కదలికలు అనేవి కూడా కదిలాయి. సో ఇది కదిలిన సమయంలో ప్రయాణించే సమయంలో ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఈదుడుగాల ప్రభావం అనేది ఎక్కువగా కనిపించినప్పటికీ కూడా ఇది 30 కల్లా కూడా బలహీనపడే అవకాశం కనిపిస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలకు ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది? ముఖ్యంగా ఆంధ్రాకు వచ్చేసరికి ఈ రానున్న 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి కూడా ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే ఇటు రాయలసీమ అలాగే ప్రాంతాల్లోనే ఎక్కువగా దీని యొక్క ప్రభావం కొనసాగుతుంది. తర్వాత క్రమేపీ ఎప్పుడైతే ఇది బలహీనపడుతుందో తీరానికి దగ్గరగా వచ్చినప్పుడు ఇటు రాయలసీమ ప్రాంతాలతో పాటు కోస్తా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వర్ష సూచన అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం చలి తీవ్రత ఏ విధంగా ఉంది? ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి? దిత్వ తుఫాన్ ఎఫెక్ట్ ఉందా? ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న దిత్వా తుఫాన్ వల్ల ఒక విధంగా చలి తీవ్రత సాధారణంగానే కొనసాగుతుందని చెప్పవచ్చు. సో నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంచెం ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ కూడా సుమారు అన్ని చోట్ల కూడా 10.2 డిగ్రీలు ఆదిలాబాద్లో నమోదైతే 10.3 డిగ్రీల వరకు కూడా ఇటు చూసుకున్నట్లు మెదక్లో నమోదైంది. ఒక విధంగా సిటీలో కనుక చూసుకున్నట్లయితే సుమారు 15 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత అనేది కొనసాగుతుంది. సో రానున్న 2 రోజుల్లో కూడా సాధారణ స్థాయిలో కొనసాగినప్పటికీ కూడా ఉదయం ఏర్పడేటువంటి పొగమంచు కానీ ఈ సాయంత్రం వచ్చేటువంటి చల్లగాలి కూడా ఉన్నప్పటికీ కూడా అంత తీవ్రతతో కూడినవిగా ఉండే అవకాశం లేదని చెప్పొచ్చు. అంటే డిసెంబర్ 1 తర్వాత తుఫాన్ ప్రభావం తగ్గుతుందంటే అనంతరం ఉష్ణోగ్రతల్లో మార్పు ఉండే అవకాశం ఉందా? ముఖ్యంగా శీతల గాలులు అనేవి నవంబర్ నుంచే మనకి రావాలి. ఒక విధంగా అక్టోబర్లో ఏర్పడినటువంటి మోంతా తుఫాను వల్ల కూడా మనకి ఒక విధంగా అనుకున్న శీతల గాలులు రాలేదు. తర్వాత నవంబర్ మనకి చూసుకున్నట్లయితే 17, 18, 19 తారీఖుల్లో మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుదల అనేది చాలా గణనీయంగా తగ్గింది. ఒక్కసారిగా ఈ యొక్క శీతల గాలుల ప్రభావం అనేది పెరగడం, చలి తీవ్రత కూడా పెరిగిందని చెప్పాలి. ప్రస్తుతం సాధారణ స్థాయిలోనే ఈ యొక్క చలి కొనసాగుతున్నప్పటికీ కూడా డిసెంబర్ 15 నుంచి మళ్ళీ ఈ యొక్క చలి తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది.
దిత్వా తుఫాను ప్రభావం అనేది తెలంగాణ పైన స్వల్పంగా కనిపిస్తుంది. ఇంకోవైపు ప్రస్తుతం ఈ దిత్వా తుఫాన్ అనేది ఉత్తర తమిళనాడుతో పాటు నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుంది. రేపు రానున్నటువంటి 24 గంటల్లో తీరం దాటే అవకాశం ఉంది. ఎక్కువగా అటు రాయలసీమతో పాటు తెలంగాణలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు స్వల్పంగా వర్షం నమోదడానికి అవకాశం ఉంది. అనంతరం ఉష్ణోగ్రతల్లో క్రమంగా మార్పులు వచ్చి ఉష్ణోగ్రతలు పడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వేణుతో కలిసి శిల్పా, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.